దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్సలోనీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం చదువుతాను. చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. ప్రియులరా, చనిపోయిన మన పితరుల గురించి, మన తాతల గురించి, లేదా ఇంకా అంతకుముందు చనిపోయినటువంటి వారి గురించి, లేదా లేటెస్ట్గా కొంతమంది మన కుటుంబాల్లో మరణాలు సంభవించి చనిపోయిన వారు కూడా కొంతమంది ఉంటారు. అయితే వారిని గురించి మీరు దుఃఖపడి బాగా కృంగిపోయి ఈ విధంగా అవ్వకుండా దేవుని వాక్యము మనల్ని ఆదరించడానికి ఒక మాట చెబుతూ ఉంది. నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడకుండు నిమిత్తము ఒక మాట చెప్తున్నాను అని పౌలు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు దుఃఖపడకుండా ఉండాలని ఈ సంగతులు మీకు చెబుతున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మిన ప్రతివారు తమ పితరులు, గతంలో చనిపోయినటువంటి తమ పితరులు క్రీస్తునందు మృతి చెంది ఉంటే వారిని తప్పకుండా చూస్తారు అంటున్నాడు. అంటే మా పితరులు ఏమైపోయారో అనేటువంటి నిరీక్షణ కోల్పోయిన స్థితి లేకుండా నిరీక్షణ కలిగించడానికి పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలంటే, క్రీస్తుని నమ్మిన వారు ఎవరైతే తమ ప్రియులను కోల్పోయారో, తమ బంధువులను కోల్పోయారో, బాగా ఆప్తులైనటువంటి వారిని కోల్పోయారో, క్రీస్తు ప్రభువు నమ్మిన ప్రతి వారు కూడా మరలా తమ ప్రియులను చూస్తారు. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని మధ్యాకాశానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇక్కడ మనం చదివాం. యేసు మృతి నుండి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా చనిపోయి పాతిపెట్టబడ్డటువంటి మన ప్రియులు, గతంలో ప్రభునందు నిద్రించిన వారు తప్పకుండా యేసుతో పాటు వస్తారు. దేవునికి స్తోత్రం. అందుకని మీరు దుఃఖపడాల్సిన పని లేదు. ఒకానొక దినమున తప్పకుండా మనం ఆయన్ను చూస్తాం. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి, దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం, ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు, సంఘంలో ఉన్న నేను ఆయన దగ్గరకు వెళ్తాను అని నిరీక్షణతో ఎదురు చూస్తున్న మనం నిజంగా చనిపోయిన వారి కంటే ముందుగా ప్రభు దగ్గరకు మనం వెళ్ళం. ముందుగా ప్రభువు తన యందు నిద్రించినటువంటి, తన యందు మరణించినటువంటి, తన యందు విశ్వాసముంచి చనిపోయినటువంటి మన ప్రియులను ముందుగా తీసుకొని మధ్యాకాశానికి వస్తాడు.
వారితో పాటు వచ్చి అక్కడ ఉంటాడు. తరువాత మనము వారిని ఎదుర్కోవటానికి వెళ్తాం. అంటే ముందుగా లేపబడేది ఎవరంటే క్రీస్తునందు మృతులైనటువంటి వారు. ఆ మాట కూడా అక్కడ రాస్తాడు చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎలాగా? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బోరధ్వనితో ప్రభు దిగి వస్తాడట. ఆర్భాటం ఉంటుంది ఆయన వచ్చేటప్పుడు. దూతలు బోరలు వదులుతూ ఉంటారు. అలాగా పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. ముందుగా వారు లేస్తారు. అంటే మన పితరులు లేస్తారు. మనకంటే ముందుగా గతించినటువంటి మన రక్త సంబంధులు, బంధువులు, క్రీస్తు రక్త సంబంధులు, ముఖ్యంగా క్రీస్తును నమ్మి మారు మనసు పొంది బాప్తిస్వం పొంది ప్రియులుగా ఉన్నటువంటి వారు ముందుగా లేస్తారు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. అంటే వారు వచ్చి ప్రభుతో కూడా ఉంటారు. వారి సమాధుల్లో నుంచి లేచి సజీవులుగా మహిమదేహాలు ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారితో మధ్యాకాశంలో ఉంటారు. ఎప్పుడైతే బోర శబ్దం మనం వింటామో, ఆర్భాటం కలుగుతుందో, ఆ టైంలో ప్రధాన దూత శబ్దం చేయగా మనం కూడా ట్రాన్స్ఫామ్ అవుతాం. మనం కూడా మహిమదేహాలు ధరించుకొని వెళ్తాం. మొదట వారికి మహిమదేహాలు వస్తాయి, వారు ప్రభుతో ఉంటారు. అలాగే మనం కూడా మహిమదేహాలు ధరించుకొని మధ్యాకాశానికి, ఆకాశ మండలానికి మధ్యలోనికి వెళ్ళిపోతాం. అక్కడ ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. ఏకముగా అనే మాట గుర్తుంచుకోవాలి. ఏకముగా అంటే సార్వత్రిక సంఘము అని అర్థం. ఈ సంఘము, ఆ సంఘ విశ్వాసులు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఈ గ్రూపు వారు మాత్రమే, ఈ సంస్థ వారు మాత్రమే మంచి భక్తి చేశారు గనక వీరు మాత్రమే వెళ్తారని ముద్రేమీ లేదు. ఏకముగా సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభువుని ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి వెళ్తుంది. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, మహిమదేహాలు మనం ధరించుకున్న తర్వాత సదాకాలము, ఎల్లకాలము ప్రభుతో కూడా మనం ఉంటాం అంటూ ఏమంటున్నాడు? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అంటే అర్థం ఏంటంటే, ఈ తెస్సలోనిక సంఘములో తమ గతములో చనిపోయినటువంటి ప్రియుల గురించి ప్రభువును నమ్ముకొని చాలా మంచిగా భక్తిగా ఉన్నటువంటి ప్రియులు కూడా చనిపోయారు. దేవుణ్ణి నమ్ముకున్నా గాడు చనిపోయాడు. దేవుణ్ణి నమ్ముకున్నా కానీ ఆ జబ్బు బాగుపడకుండా జబ్బుతోనే చనిపోయాడు. దేవుణ్ణి నమ్ముకున్నా కానీ చాలా బాధలతోనే చనిపోయాడు. దేవుడంటే చాలా ఇష్టం, ప్రార్థనలో ఉండేవాడు, దేవుని కార్యాలంటే చాలా ఇష్టం అని తమ బంధువులు తమ ప్రియుల గురించి, చనిపోయిన తమ ప్రియుల గురించి అనుకుంటూ ఉంటారు. ఇంత చేసినా కానీ అతన్ని దేవుడు ఉంచలేదు భూమి మీద, ఎందుకు ఉంచలేదు అనేటువంటి ప్రశ్నలతో ఈ తెస్సలోనిక సంఘంలో కొంత దుఃఖం, కొంత సందిగ్ధత, కొంత అయోమయం ఉంది. అందుకనే ఆదరణ కలగడానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని పౌలు ఇక్కడ వారికి స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు.
మీరు వారి గురించి దుఃఖపడాల్సిన పని లేదు. అన్యజనులకు నిరీక్షణ లేదు గనుక, అన్యజనులకు పరలోక రాజ్యం సంబంధించినటువంటి అవగాహన కానీ ఆలోచన కానీ ఆ మార్గం కానీ వారికి తెలియదు కనుక వారు దుఃఖపడతారు, వారు విచారం కలిగి ఉంటారు. మీరు దుఃఖపడకుండు నిమిత్తమే ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభునందు నిద్రించినటువంటి మన ప్రియులు మనకంటే ముందుగానే ప్రభు దగ్గర ఉంటారు. మనకంటే ముందుగానే మహిమ దేహాలు ధరించుకొని అక్కడ ఉంటారు. ఆ మీదటనే వారు వెళ్ళిన తర్వాతనే మనం కూడా మహిమ దేహాలు ధరించుకొని మధ్యాకాశానికి వెళ్తాము. మనందరం అక్కడ కూడి దేవుని స్తుతిస్తూ ఉంటాం. సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. ఈ మాటలు మీ కుటుంబాల్లో ఆదరణ కలిగించునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేటి మన క్రైస్తవ సమాజంలో కూడా మనకు బాగా ప్రియులు, సన్నిహితులు, మంచి ప్రార్థనా పరులు కొంతమంది దాటిపోయి ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన మనము దుఃఖపడాల్సిన పని లేదు, నిరీక్షణ కోల్పోవాల్సిన పని లేదు. మన రక్షణకర్త అయినటువంటి మన ప్రభు వారిని తీసుకొని వస్తాడు. మనం కూడా వారిని ఎదుర్కోవడానికి వెళ్తాము. అందరం కలిసి సదాకాలము దేవునితో యుగయుగాలు ఉండబోతూ ఉన్నాము. దేవుడు ఈ మాటలో దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలతో నాయన ఒకరినొకరు ప్రభు హెచ్చరిక చేసుకోవడానికి, ఆదరించుకోవడానికి, బలపరచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.